మన చుట్టూ ఉన్న అబండెన్స్ని గుర్తించి దాన్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలనే ఒక ప్రాచీన రహస్యం. అసలు సంపద అంటే ఏంటి? అది కేవలం అంకెలలో కొలిచేదా, లేక మన అనుభవంలో, మన ఫీలింగ్స్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపించేదా? ఈ విశ్లేషణలో మనం వెల్త్ అనే పదానికి ఒక సరికొత్త, ఇంకా చెప్పాలంటే ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వబోతున్నాం. లక్ష్మి. ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ఒక దేవత పేరు మాత్రమే కాదు. అది ఒక యూనివర్సల్ ఎనర్జీ, ఒక కంప్లీట్ ఫుల్ఫిల్లింగ్ వెల్త్కి అది ఒక సింబల్. మరి ఆ శక్తిని మనలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మన జీవితంలోకి సమృద్ధి అనే ఒక బంగారు ప్రవాహాన్ని తీసుకొచ్చే 9 పవర్ఫుల్ ప్రిన్సిపల్స్ని కలిసి తెలుసుకుందాం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా చాలా పవర్ఫుల్. మనం వాడే ప్రతి మాట ఒక విత్తనం లాంటిది. అది మన ఫైనాన్షియల్ రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం రోజూ వాడే మాటల్లో ఎంత తేడా ఉందో. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు అనే మాట లేమినే ఆకర్షిస్తుంది. దానికి బదులుగా ప్రస్తుతం నా అవసరాలకు సరిపడా డబ్బు ఉంది అని చెప్పడం మొదలుపెడితే మన మైండ్ సెట్ మారుతుంది, మన రియాలిటీ కూడా మారుతుంది. సో అబండెన్స్ లాంగ్వేజ్ మాట్లాడటం అలవాటు చేసుకుందాం. ఇక రెండవ సూత్రం. మాటలకే ఇంత పవరుంటే మరి ఆ మాటలకు కారణమైన మన ఆలోచనలకు ఇంకెంత పవరుంటుందో కదా. మన మైండ్ ఒక గార్డెన్ లాంటిది. అందులో ఎలాంటి ఆలోచనల విత్తనాలు నాటుతున్నాం? అవి పాజిటివ్గా, అందంగా ఉన్నాయా? మన ఆలోచనలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటే మన లైఫ్ కూడా అంతే బ్యూటిఫుల్గా తయారవుతుంది. ఈ పవర్ఫుల్ కొటేషన్ మనల్ని మూడవ సూత్రానికి తీసుకువెళ్తుంది, సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోకపోతే, మనల్ని మనం గౌరవించుకోకపోతే ఈ యూనివర్స్ నుంచి వచ్చే సమృద్ధిని రిసీవ్ చేసుకోవడానికి మనం అర్హులమని ఎలా ఫీలవుతాం? ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఫౌండేషన్. సో మూడవ రూల్ ఇదే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ విలువను మీరు గుర్తించండి. మీరు అబండెన్స్కి, ప్రాస్పెరిటీకి కంప్లీట్గా అర్హులు అని నమ్మినప్పుడే వెల్త్ మీ జీవితంలోకి ఫ్లో అవ్వడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, మనం చేసే పనులు మన ప్రాస్పెరిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. క్లీన్లీనెస్, బ్యూటిఫికేషన్, ఇంకా ఎక్సలెన్స్, ఇవన్నీ మన ఫిజికల్ వరల్డ్ని అబండెన్స్తో నింపే మార్గాలు. నాలుగవ సూత్రం, శుభ్రత. లక్ష్మి ఎప్పుడూ శుభ్రమైన చోటే ఉంటుందని అంటారు కదా. దాని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటంటే, శుభ్రంగా, ఆర్గనైజ్డ్గా ఉన్న వాతావరణం పాజిటివ్ ఎనర్జీని, క్లియర్ థాట్స్ని, ఆ తర్వాత సంపదను అట్రాక్ట్ చేస్తుంది. మన ఇల్లు, ఆఫీస్, మన శరీరం అన్నీ క్లీన్గా ఉన్నప్పుడు అబండెన్స్కి దారి ఏర్పడుతుంది. శుభ్రత అంటే కేవలం దుమ్ము దులపడం కాదు. అది మన దగ్గర ఉన్నవాటి పట్ల మనం చూపే రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. మన దగ్గర ఉన్నవాటిని మనం ప్రేమగా చూసుకున్నప్పుడు ఈ యూనివర్స్ మనకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక ఐదవ సూత్రం, బ్యూటిఫికేషన్ అంటే అలంకరణ. బ్యూటీ ఎప్పుడూ అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మన ఇంటిని, మనల్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవటం ద్వారా మనం సౌభాగ్యాన్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఖరీదైన వస్తువుల గురించి కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో, ఆర్టిస్టిక్గా మార్చడం గురించి. ఇక ఆరో సూత్రానికి వద్దాం, ఎక్సలెన్స్. అంటే మనం చేసే ప్రతి పనిలో, మనం సెలెక్ట్ చేసుకునే ప్రతి వస్తువులో క్వాలిటీకి ప్రయారిటీ ఇవ్వడం. 10 చీప్ వస్తువుల కన్నా ఒక్క క్వాలిటీ వస్తువు బెటర్. మనం చేసే పని ఏదైనా దానిలో మన ఫుల్ ఎఫర్ట్, ఫోకస్ పెట్టి ఎక్సలెన్స్ని చూపించినప్పుడు రిజల్ట్స్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటాయి. సంపదనేది ఒకచోట ఆగిపోయే నీరు కాదు, అది నిరంతరం ప్రవహించే నది లాంటిది. ఆ ఫ్లోని ఎలా మేనేజ్ చేయాలో, దాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏడవ సూత్రం, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలామంది ఫీలయ్యేది గిల్ట్ లేదా భయం. కానీ డబ్బు యొక్క అసలైన పవర్ అది ఫ్లో అయినప్పుడే తెలుస్తుంది. దాన్ని ఆనందంగా, గ్రాటిట్యూడ్తో ఖర్చు చేసినప్పుడు అది డబుల్ ఎనర్జీతో మన దగ్గరికి తిరిగొస్తుంది. కరుణ అంటే కంపాషన్. మన దగ్గర ఉన్నది, అది డబ్బైనా, నాలెడ్జ్ అయినా, టైం అయినా, దాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇవ్వడం ద్వారానే మనం పొందుతాం. మన జీవితమనే నది నుండి ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు ఆ నది ఎప్పటికీ ఎండిపోదు. ఇది 8వ సూత్రానికి కంటిన్యూయేషన్. అబండెన్స్ అనేది ఎప్పుడూ మల్టిప్లై అవుతూనే ఉంటుంది. ఒక చిన్న ఐడియా లక్షలాది మందికి చేరగలదు. మనం పంచే ప్రేమ, జ్ఞానం, సంపద అది ఎంత ఎక్కువ మందికి చేరితే అంతగా పెరిగి మన దగ్గరికి తిరిగి వస్తుంది. ఇక ఫైనల్ రూల్ 9వది, మన మనీ కర్మను సరిగ్గా ఉంచుకోవడం. డబ్బు ప్రవాహాన్ని ఏవి ఆపుతాయి, ఏవి పెంచుతాయి చూద్దాం. డబ్బులు ఆపడం, అన్యాయంగా బేరమాడడం లాంటివి ఫ్లోని బ్లాక్ చేస్తాయి. అదే టైంలో ఇతరుల సర్వీసెస్కి వాల్యూ ఇచ్చి వెంటనే పేమెంట్స్ చేసి ఉదారంగా ఉన్నప్పుడు
ఆ మనీ ఫ్లో మన లైఫ్లో కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఈ 9 అద్భుతమైన సూత్రాల నుంచి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి రివైండ్ చేసుకుందామా? గుర్తుంచుకోండి, ఇది 3 స్టెప్స్ జర్నీ. ఫస్ట్, మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. నెక్స్ట్, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫైనల్గా, సంపద ప్రవాహాన్ని ప్రేమతో, రెస్పెక్ట్తో మేనేజ్ చేయాలి. ఈ 3 కలిసినప్పుడే కంప్లీట్ అబండెన్స్ అనేది మన సొంతమవుతుంది. ఈ సూత్రాలను జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఈ రోజు మీరు తీసుకోబోయే ఆ ఒక్క చిన్న అబండెంట్ యాక్షన్ ఏంటి? అది మనస్ఫూర్తిగా చెప్పే ఒక థ్యాంక్స్ కావచ్చు, ఇంటిని శుభ్రం చేసుకోవడం కావచ్చు, లేదా అవసరంలో ఉన్నవారికి చేసే ఒక చిన్న హెల్ప్ కావచ్చు. ఆలోచించండి, ఆచరించండి.